ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాలు శ్లోకం 58, 59, 60 చూద్దామండి. మొదటిగా శ్లోకం 58 ఒకసారి పలుకుతాం. మహావరాహో గోవిందస్ సుషేణ కనకాం గది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః. మొదటిగా మహావరాహో గోవింద అనగా వరాహ అనగా శ్రేష్టమైన రోజు. ఏ రోజు భగవంతుని స్మరిస్తామో మన జీవితంలో ఆ రోజు సుదినం. ఆ విధంగా భగవత్ స్మరణ చేస్తూ పోతే ఒక గొప్ప పుణ్య దినాన్న భగవంతుని సాక్షాత్కారం జరుగుతుంది. తనలోని దివ్య అనుభూతి ద్వారా మరియు ఆత్మ అంతరంగిక రహస్యం అనేది తెలుస్తుంది. దానినే ఇక్కడ మహావరాహ అని పేర్కొన్నారు. మహావరాహ రూపంలో అవతరించి మహామహిని మహాప్రళయం నుండి కాపాడిన గోవిందుడు కూడా ఆ ప్రభువే. గో సంరక్షణ భూ సంవర్ధన గోవిందుడైన మేదినీపతికి ప్రధానమైన లక్ష్యం. తర్వాత పదవండి. సుషేణ ఈ మహత్తర కార్యనిర్వహణకు అతనికి కావలసిన సైన్యం కూడా సిద్ధంగా ఉంది. భగవంతుని సేవ కూడా శోభను పెంచేది. అందుకే ఆయనను సుషేణుడు అన్నారు. తర్వాత పదం కనకాం గదీహి అనగా బంగారు భుజకీర్తులు గల స్వామి గాన కనకాంగుదుడు. బంగారు మెరుపులో కాంతి, బాహుబలంలో శాంతి, గంభీర ముఖముద్రలో శాంతి కలిసిపోయి భగవంతుని లోకోత్తర లావణ్యాన్ని వ్యక్తం చేస్తాయి అని దీని అర్థం. తర్వాత గుహ్యో గభీరో గహనో గుప్త అనగా అంతర్ముఖంగా దర్శింపదగిన వాడు గుహ్య. లక్ష్మీదేవి తోడ వెలసిల్లువాడు గభీర. సులభంగా గ్రహించుటకు వీలు కానివాడు గహన. సులభంగా వ్యక్తం కానివాడు గుప్త. ఆ విధంగా అతని యుద్ధ వైఖరి గుహ్యం, గహనం, గోప్యం. తర్వాత పదం చక్ర గదాధర అనగా ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో కౌమోదకి గద తీసుకుని సమరాంగణంలో అనిరుద్ధమైన తేజస్సుతో అవతరిస్తాడు. విజయం అతని స్వాధీనం. ఈ రెండు భగవంతుని సత్యధర్మాలకు ఉజ్వల ప్రతీకలు అని దీని భావన. సరళ వివరణ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి వరాహము అన్న పదం ఋగ్వేదంలో పుట్టింది. అనగా అడవి పంది. అడవి పంది నిరంతరము భూమిని తవ్వుతూ, చెట్లను పెకలిస్తూ, వేళ్లను కుదిపేస్తూ అరణ్యారోగ్యానికి మంచి చేసే జంతువు పర్యావరణ. ఈ గుణాన్ని మన నిత్య జీవితంలో అన్వయించేలా పూర్వీకులు పురాణాల్లో ఇనబడించారు. ఇదే విధంగా మన మనస్సులోని లేదా సమాజంలోని చెడ్డ లేదా కుళ్ళిపోయిన గుణాలను పెకలించి వేస్తూ ఒక మంచి రైతు వలె సాగు చేస్తూ ఉంటే మన కుటుంబానికి మరియు మన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండిపోతారు. దాన్నే కనకాం గది. ఈ విధంగా కృషి చేస్తే మనం వేదాలను అంటే ధర్మాన్ని కాపాడిన వారు గోవింద. ఇటువంటి జీవితం ఇతరులకి ఆదర్శప్రాయమై మనలాగే ఎంతో మంది ప్రభావితులై మన జీవన మార్గం అనుసరిస్తారు. అనగా సుషేణ. పైన వివరించబడ్డ జీవన శైలి అంత సులభం కాదు, అనగా గహన. కానీ అది ఆత్మ పరిశీలన అన్న ఒక్క చిన్న అడుగుతో మొదలవుతుంది. ఇదే గుహ్య అన్న గుణానికి ఒక విధంగా అన్వయిస్తుంది. ఇటువంటి జీవితం సాగించే వ్యక్తి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల ఐశ్వర్యాలతో తొలతూగుతాడు. అనగా గభీర. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు. అందుకే లక్ష్మీదేవిని అష్టలక్ష్ములుగా పూజిస్తారు. ఇక ఆత్మ పరిశోధన మరియు సంఘ పరిశీలన అనే పనులకు వస్తే అవి చాలా కష్టమైనవి. వాటి అమలుకు సరైన ఆయుధాలు కూడా అవసరం. అవే చక్రం మరియు గద. చక్రం అన్నది చిహ్నపూర్వకమైన ఆయుధం. ఇది మన మనస్సులోని చీకట్లను ఛేదిస్తుంది. గద అన్నది ఒక శక్తివంతమైన ఆయుధం. అనగా మన శక్తిని ఉపయోగించి జడించిపోయిన అని పేరుకుపోయిన చెడును చిన్నాభిన్నం చేయటం గద లాంటి శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యం. ఇది మన నిత్య జీవితంలో అన్వయించుకునే వివరణ కింద ఇవ్వబడిందండి. తర్వాత విష్ణుమూర్తి ఆయుధాలు 4. అవి 1 శంఖం అంటే వాక్, 2 చక్రం అంటే తేజస్సు, 3 ధనస్సు అంటే లక్ష్యాన్ని ఛేదించే మాట అనగా చర్య, 4 గద అంటే శక్తి. అవి ఈ పదాలకి అర్థాలండి. దీంతో మనకి శ్లోకం 50 పూర్తయింది.
ఇప్పుడు శ్లోకం 59 ఒకసారి పలుకుదాం. వేదాస్వాంగోచిత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. వేదాస్వాంగోః అజితః అంటే తానెంత స్వాధీనుడో అంటే స్వతంత్రుడో, తాను సృష్టించిన జీవకోటి కూడా అంత స్వతంత్రంగా సమగ్రంగా స్వశక్తితో జీవించాలని సృష్టికర్త సంకల్పం. శాసనం చేయటంలో ఆయన వేద అనగా జ్ఞానసారము తానే అయినవాడు. ఇటువంటి ప్రక్రియకు అవసరమైన పరిపూర్ణ ఏకాగ్రత మరియు పరిపూర్ణ ఆత్మ సమర్పణ కలిగి కార్యరూపం తానే అయినవాడు కావున స్వాంగ. అలాగే ఏ జీవికి ఆ జీవి సర్వాంగ సుందరంగా స్వయం సమృద్ధంగా ఉండే జీవన విధానాన్ని ఏర్పరిచిన వేదను వేధించగల మేధావి లేడు, అతను అజేయుడు. ఆ విధంగా అతన్ని అజితగా పిలుస్తారు. కృష్ణో దృఢ సంఘర్షణో అచ్యుత అనగా కృష్ణుడు అన్న పేరులో కృష్ణ శబ్దం నలుపుకు ద్యోతకం చేస్తుంది. నలుపులో అన్ని రంగులు కలిసిపోతాయి. అన్నిటినీ తనలో విలీనం చేసుకుని తాను మాత్రం మార్పు చెందక ఉన్నత స్థితిలో ఉంచువాడు కాన సంకర్షణోచ్యుత. ఆయన అచ్యుతుడు అనగా తన మార్గం నుండి అణుమాత్రం కూడా తొలగడు. ధర్మ మార్గంలో నడిచేవాడు మాత్రమే ఇతరులను ఆ మార్గంలోకి తీసుకురాగలడు అని దీని పూర్తి అర్థం. తర్వాత పదానికి వస్తాయండి. వరుణో వారుణో వృక్ష అనగా ఆయన నీటిలాగా సరసుడై కూడా సముద్రంలాగా గంభీరుడు. వరుణదేవునిలో భగవంతుని ఈ సరస్సు గంభీరతలు కనిపిస్తాయి. వరుణుడు అనగా వాస్తవానికి సృష్టికర్త మరియు ఆకాశానికి పాలకుడు. ఇక తర్వాత భగవంతుని వృక్ష రూపంలో కూడా చూడవచ్చు. ఎండవానలు, వెలుగు చీకట్లు, పశుపక్షులు, బాలురు, వృద్ధులు అందరికీ ఆనందమిచ్చే జీవిత పర్యంతం తన స్థానంలో స్థిరంగా ఉండే వృక్షం సాధారణ సాధకుడు కాదు. ఇతరులకు మేలు చేయటమే దాని సాధనకు ఏకైక లక్ష్యం. లోకపాలకుడైన భగవంతుని నిష్ట కూడా ఇటువంటిదే అని దీని అర్థం. తర్వాత పదం పుష్కరాక్షో మహామనాహ అనగా విశాల నేత్రాలతో విశాల విశ్వాన్ని తిలకిస్తాడు. గొప్ప మనస్సుతో మహోన్నతమైన ఔదార్యంతో సృష్టిలోని కణకణాన్ని కరుణతో కనికరిస్తాడు అని దీని అర్థం. తర్వాత దీని వివరణకు వస్తే అండి, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం అనేది అవసరం. ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి సరిపడా జ్ఞానం అనేది మరింత అవసరం. జ్ఞానాన్నే వేద అంటాం. అటువంటి జ్ఞానం సంపాదించడానికి తనకు తాను పూర్తిగా అర్పించుకోవాలి అంటే స్వాంగ. చలించని మనసుతో పూర్తి ఏకాగ్రతతో దృఢ లక్ష్యంపై మనసు నిలపాలి. ఆ లక్ష్య సాధన కోసం విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనగా జ్ఞానాన్ని సంగ్రహిస్తూ తనలోని ఉన్నత ఆశయాన్ని ఒక అఖండ దీపం వలె జ్వలింప చేస్తూ తన కృషిని ఆ దీపానికి అర్పితం చేయాలి అనగా సంకర్షణోచ్యుత. ఆ విధంగా కృషినంతా ధారపోస్తే అప్పుడే మనకు అజేయులు అవుతాం అనగా అజిత. అటువంటి వ్యక్తులు తాము ఆర్జించిన సముద్రమంత జ్ఞానాన్ని అనగా వరుణ ఇతరులకు పంచుతూ అనగా వారుణ వృక్ష మార్గదర్శకులై చరిత్రలో నిలిచిపోతారు అనగా వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలగు మహర్షులు. ఈ విధంగా సరళ వివరణ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత శ్లోకం 60 ఒకసారి పలుకుదామండి. భగవాన్ భగః నంది వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యస్ సహిష్ఠుర్కతి సత్తమః. మొదటిగా భగవాన్ అనగా ప్రపంచంలోని 6 సంపదలు భగ శబ్ద పరిధిలోకి వస్తాయి. అవి ఐశ్వర్యము, ధర్మపరాయణ, యశస్విత, సశ్రీలత, జ్ఞానం, వైరాగ్యం. ఈ సంపదలను ఇవ్వగలిగిన వాడే భగవానుడు. మరో భావం కాంతిని ప్రసాదించేవాడు అని కూడా వస్తుందండి. తర్వాత పదం భగః ఆనంది అనగా కాంతిని ఇచ్చే భగవానుడు కాంతిని తీసుకుంటాడు కూడా. ఆ విధంగా భగః భగవంతుని మరో రూపాన్ని ప్రకటిస్తుంది. రాత్రింబగళ్ళు ఆయన లీలలో భాగాలే. చీకటి లేకుండా వెలుగుకు అస్తిత్వం లేదు. ఆనందః అనగా
రెండిటినీ సమతుల్యంగా ప్రపంచంలో ప్రచురింపచేసే భగవంతుడు తన ఆనందం కోసం ఇదంతా చేస్తాడు అని దీని పూర్తి అర్థం. తర్వాత వనమాలి హలాయుధ అనగా ఆయన వనమాలి, విభిన్న ఋతువుల్లో పుష్పించే రకరకాల పూలతో అల్లిన మోకాలి వరకు వచ్చే మనోహరమైన పుష్పమాలను వనమాల అంటారు. ఆ వనమాలే భగవంతుని కంఠహారం. అది కేవలం సాధారణ పుష్పమాల మాత్రం కాదు. వెలుగు వేడి వల్ల భూమి మీద నీరు మేఘమవుతుంది. మేఘం వర్షించడం వల్ల చెట్లు మొక్కలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఇందులోనే భగవంతుని లీల దాగి ఉంది. అందుకే దాన్ని ప్రపంచాన్ని వెలుగుతో నింపే జీవనమాల అని కూడా అంటారు. పరమాత్ముని చేతిలో ఉండే ఆయుధం నాగలి. అందుకే ఆయనను హలాయుధుడు అంటారు. నాగలితో దున్నటం వలన సమస్త ప్రపంచ కోలాహలం శాంతమవుతుంది. బ్రతుకులో వనశోభ వ్యాపిస్తుంది, మనస్సు ప్రసన్నమవుతుంది. ఈ విధంగా చక్కటి అర్థం ఇవ్వబడిందండి. తర్వాత పదం ఆదిత్యో జ్యోతిరాదిత్య అనగా అదితి సంతానం ఆదిత్యుడు. వామనావతారంలో భగవంతుడు అతిథికి తనకు తల్లి అయ్యే భాగ్యాన్ని కల్పించాడు. తాను వామనుడయ్యాడు. కానీ ఆ వామనుడు చివరకు త్రివిక్రముడయ్యాడు. ఆయన విరాట్ రూపం ముల్లోకాలను ఆక్రమించింది. త్రిసంధ్యలలోనూ వ్యాపించే సూర్య భగవానులాగా ఆయన కేవలం ఆదిత్యుడు మాత్రమే కాదు. అటువంటి ఎందరో ఆదిత్యులకు కాంతి ప్రసాదించే అఖండ ప్రవాహం గాన జ్యోతిరాదిత్య అని కొలిచెను. తర్వాత పదం అంటే సహిష్టు గతి సత్తమ అనగా ఆయన సహిష్టు కూడా, అందరికంటే ఎక్కువ అన్ని సహించేవాడు. కాంతిని వ్యాపింపజేసే కాంతిమయ వస్తువులలోనే కాదు, ఆ కాంతిని గతిశీలం చేయటంలో కూడా భగవంతుడు అన్నిటికీ పైన ఉన్నాడు. ఆయన గతి సత్తముడు, అందరికీ అత్యుత్తమమైన గతి అయినవాడు అని దీని పూర్తి భావన. దీన్ని మన నిత్య జీవితంలో సరళ వివరణ కూడా ఇవ్వడం జరిగిందంటే అది చూద్దాం. ఈ అనంత విశ్వంలో మన ఉనికి సముద్రంలో నీటి బొట్టంత. ఇచ్చినవాడు భగవాన్ అంటే ఇచ్చినవాడు భగవాన్ అంటే, మరియు స్వీకరించేవాడు భగహ. సర్వము ఆ పరమేశ్వరుడే అనగా విశ్వ చైతన్యం. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాడు అనగా ఆనంది. మనం కేవలం నాగల పట్టిన రైతు వలె అంటే హలాయుధ జీవితం అనే వనాన్ని సాగు చేస్తూ అందులోంచి వచ్చిన ఫలాలను అంటే కర్మఫలం మన జీవిత అధిపతికి అనగా వనమాలి అర్పితం చేయాలి. ఆ విధంగా జీవన ధర్మం పాటించిన వారు అందరికీ ఆదర్శప్రాయులై ఉండిపోతారు అన గతి సప్తమ. ప్రొద్దుటే లేచి సూర్య నమస్కారం చేయడంలోని విశేషత కూడా ఇదే. సూర్యుడు మనకు కనిపించే దేవుడు భగవానుడు, అన్నింటినీ ప్రసాదించేవాడు, అన్నిటినీ భరించేవాడు ఇతడే అనగా సహిస్తూ. ఈ విధంగా సరళ వివరణ అనేది ఇవ్వడం జరిగిందండి. దీంతో మనకి 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.